రిచ్చే చూడు బాలాజీ అన్నాడు చూడన్నా నేను చూపించలే 20 seconds ఉంది సార్ కాలేదు ఇంకా ఎంత టైము స్ట్రైట్గా పెట్టుకోండి ఓకే మేడం నోటిఫై చేశారా అమల్ శ్రీవాణిలో 10 లక్షలు శాంక్షన్ అయింది. ఆ 10 లక్షల్లో 4 లక్షల రూపాయల బిల్లు మీకు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి పార్టీలన్నింటినీ కలుపుకొని ఈ అభివృద్ధి వైపు సంక్షేమం వైపు కూటమి నాయకత్వం కూటమి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ప్రజలకి అందించే కార్యక్రమంలో ఈరోజు మొదలుపెట్టాం. ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు మున్సిపాలిటీలోని ఈ వార్డులో ముస్తాపురం గ్రామంలో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. పొద్దున్న రాగానే ఈ గ్రామానికి సంబంధించినటువంటి దళిత కాలనీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించి అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఆ కుటుంబాలకు అందుతున్నాయి, తల్లికి వందనం ఏ విధంగా వచ్చింది వాళ్ళకి, అలాగే వాళ్ళకి ఇంకా కావలసినటువంటి ఏంటి ఆ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రభుత్వం అమలు చేస్తుంది, వీటన్నిటితోటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ వాటితో పాటు ఇక గ్రామంలోకి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇక్కడ కూడా ఏ విధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో ముస్తాపురం గ్రామానికి ఈ వార్డుకి సంబంధించి అన్ని విషయాలను కూడా ఈరోజు మీ ద్వారా ప్రజల మధ్య పెట్టాలనేటువంటిది ఇవాళ మనందరి ఆలోచన. గతంలో దాదాపు 1 సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి సీసీ రోడ్లు కావాలని డ్రైన్లు కావాలని అడిగారు. ఇవాళ నిధులు మున్సిపాలిటీకి ఇచ్చి నొడా ద్వారా నిధులు ఇచ్చి దాదాపు 34 లక్షల రూపాయలతో ఒక సీసీ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసాం. సీసీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసి ఇప్పుడే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇంకా కూడా ఎలక్ట్రికల్ స్తంభాలు కావాలి, దానికి ఆ ప్రాంతంలో కూడా లైన్లు లేవు కావాలని అడిగారు మరొక వీధిలో. ఇప్పుడే అధికారులకు చెప్పడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లోగా ఎలక్ట్రిసిటీ అధికారులు వచ్చి ఎక్కడెక్కడైతే ఈ స్తంభాలు అవసరమో ఆ స్తంభాలను వేసి కొత్త లైన్లను మంజూరు చేయడం జరుగుతుంది. ఎస్సీ కాలనీలో గతంలో ఎప్పుడో కోదండరామస్వామి ఆలయం అనేటువంటిది మొదలుపెట్టి ఆపేశారు. అది కూడా టీటీడీ తరఫున వచ్చేటువంటి శ్రీవాణి ఆలయం.
అప్పట్లో శ్రీవాణి ఆలయాలకి మంజూరు ఇచ్చేది కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే. 10 లక్షల రూపాయలతో మొదలుపెట్టిన ఆలయం 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి డబ్బు కూడా విడుదల చేయడం జరిగింది టీటీడీ వాళ్ళు. కానీ కొరవ పూర్తి చేసుకోక ఆగిపోవడం వల్ల మిగిలినటువంటి నిధులు టీటీడీ విడుదల చేయలేదు. అదే ఇప్పుడు నాకు చూపించి అక్కడ అడిగినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు దీన్ని మొదలుపెట్టి చేసుకుంటామంటే మిగిలినటువంటి 6 లక్షలు ఇవ్వడమే కాదు, ఒకవేళ ఇంకా ఎక్కువగా అవసరమై ఇంకా 1-2 లక్షలు తక్కువ పడినా దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదల చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ దాన్ని బాధ్యత తీసుకొని చేసే మనిషి కావాలి. అది కూడా వాళ్ళకి అప్పచెప్పాను. వాళ్ళు బాధ్యత తీసుకొని చేస్తామంటే సరే, లేదా మా డిపార్ట్మెంట్ ఇంజనీర్ని పెట్టి ఆలయాన్ని పూర్తి చేసి మరి గ్రామానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ ఆత్మకూరు మండలంలో 22,40,00,000 రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగింది. ప్రధాన దేవాలయాలకి 8 కోట్ల CGF నిధులు ఇచ్చాం. 18 గ్రామీణ దేవాలయాలకి 5 లక్షల లెక్కన 90 లక్షల రూపాయలు, 13 శ్రీవాణి భజన మందిరాలకి 4,60,00,000 రూపాయలు, మొత్తం కలిపి 13,50,00,000 రూపాయలతో సనాతన ధర్మ పరిరక్షణకి ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగింది. ఇంకా కావాల్సినవి అడిగేవి చాలా ఉన్నాయి. ధూపదీప నైవేద్యాలు, ఆలయాల్లో పూజకి చేసేటువంటి అర్చకులకి సరైనటువంటి నిధులు లేక వాళ్ళు పూర్తి చేయడం లేదు, అవి కావాలి అని అడిగారు. ధూపదీప నైవేద్యాలు కూడా మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటితోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి సంబంధించి రైతాంగానికి అవసరమైన అన్నదాత సుఖీభవ దీని కిందనే మొన్న ఈ సంవత్సరం మొదటి విడత నిధులు కూడా విడుదల చేశారు. అలాగే తల్లికి వందనమని ఎవరికైనా సరే ఎంతమంది బిడ్డలు ఉన్నా ఒక్కొక్క బిడ్డకి 15,000 లెక్కన నిధులు విడుదల చేయడం జరుగుతుంది.